తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17 అత్యంత కీలకమైన రోజు అని రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరకంటి చందర్, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్ర సమితి అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు బుధవారం పెద్దపల్లిలోని పార్టీ కార్యాలయంలో జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కోరకంటి చందర్, దాసరి మనోహర్ రెడ్డిలు మాట్లాడుతూ 1948 సెప్టెంబర్ 17న నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ విముక్తి పొంది భారతదేశంలో విలీనమైందని గుర్తు చేశారు. నాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ సమర్థవంతమైన నాయకత్వంలో చేపట్టిన చర్యల వల్లే ఈ విలీనం సాధ్యమైందని వారు కొనియాడారు. దేశ ప్రగతికి అడ్డుపడే విభజనవాద ధోరణిని నివారించాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. దేశ ఐక్యత, సమగ్రతను చాటి చెప్పడంతో పాటు తాము జాతీయ సమైక్యతకు కట్టుబడి ఉన్నామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్కుమార్తో పాటు పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ మహానాయకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సెప్టెంబర్ 17ను సమైక్యతా దినోత్సవంగా జరుపుకోవాలని పిలుపు ఇచ్చినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 17 ఈ యొక్క సమైక్యతా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. ఆనాడు భారతదేశానికంతా ఒకరోజు స్వాతంత్రం వస్తే తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా వచ్చినటువంటి ఈరోజు తెలంగాణ రాష్ట్రం విముక్తమైనటువంటి రోజు. భారతదేశంలో ఉన్నటువంటి సర్వ కులాలు, సర్వ మతాలు అందరూ కూడా ఒక్కతాటిపైన ఉండాలనేటువంటి సంకల్పం కొద్దీ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఒకే జాతి, ఒకే దేశం అనేటువంటి భావన అందరిలో కలగాలనేటువంటి ఉద్దేశం కొద్దే సమైక్యత దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. కులాల పేరిట, మతాల పేరిట వేరైతే దేశ అభివృద్ధికే ఆటంకం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర సాధకులు తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా ఈ యొక్క జాతీయ సమైక్యత దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. సెప్టెంబర్ 17 ఆనాటి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆ రోజు విముక్తి లభించిన దినం. నిజాం పాలన నుండి భారత యూనియన్లో కలిసినటువంటి ముఖ్యమైనటువంటి చరిత్రాత్మక రోజు. ఆ రోజు నుండే తెలంగాణ ప్రజలకు స్వతంత్రం వచ్చింది. అప్పటి వరకు నిజాం రాజు యొక్క పరిపాలన ఉన్నటువంటి మన రాష్ట్రం ఆనాటి సర్దార్ వల్లభాయ్ పటేల్ పుణ్యమాని మన రాష్ట్రం భారతదేశ పాలనలోకి రావడం జరిగింది. ఆనాటి ఆ చిరస్మరణీయమైనటువంటి ఘటనను గుర్తుపెట్టుకొని సెప్టెంబర్ 15ను మనం ఎల్లవేళలా గుర్తుంచుకొని ఈ సమైక్యతా దినం జరుపుకోవడం జరుగుతూ ఉంది. కానీ ఆనాడు మనకు తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిన రోజు. కానీ అప్పటికీ మన రాష్ట్రంలో పరిస్థితిని బట్టి చిన్నటువంటి ప్రజలందరూ కూడా, వివిధ మతాలు, వివిధ కులాల ప్రజలందరూ కూడా సమైక్యంగా ఆనాటి పాలనకు వ్యతిరేకంగా పోరాడి మన ప్రజలందరూ కూడా భారతీయ యూనియన్లో కలిసిన సందర్భాన్ని పురస్కరించుకొని నేటికి సెప్టెంబర్ 17ను తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా, ఈనాడు ఒక తెలంగాణ కాదు, మహారాష్ట్ర ప్రాంతంలో ఆనాడు తెలంగాణ ప్రజలు, అలాగే కర్ణాటక ప్రజలందరూ కూడా విముక్తుల రోజు కనుక దీన్ని ఇప్పటికీ చాలా గొప్పగా మన విముక్తుల రోజుగా సమైక్యతా దినంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసి ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి వచ్చేసిన జిల్లా అధ్యక్షుడు గౌరవ మాజీ ఎమ్మెల్యే చంద్ర గారు,
మరి మా పట్టణాధ్యక్షులు మరి గౌరవ కౌన్సిల్ గోదావరి కన్నా పెద్దపల్లి పట్టణాధ్యక్షులు అందరూ మరి కార్యకర్తలందరూ ఈ రోజుని ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషం. వారందరికీ సందర్భంగా మరి అభినందనలు, శుభాకాంక్షలు.